ఎప్పుడైనా ఇట్లా జరిగిందా? నేనైతే ఇడ్లీలు చేద్దామని చెప్పి మినపప్పు, రవ్వ నానబెట్టాను మధ్యాహ్నం. నిన్న మధ్యాహ్నం నానబెట్టాను. నైట్ రుబ్బుకుందామని కడిగినప్పుడు అప్పుడు తెలిసింది నేను నానబెట్టింది ఇడ్లీ రవ్వ కాదు సూజీ రవ్వ అని చెప్పి. దీన్ని ఏదో ఒకటి దోశ వేసుకోవచ్చు అని యూట్యూబ్లో ఎప్పుడో చూశాను అనమాట. సరే దాని సంగతి తర్వాత చూద్దామని చెప్పి ఇడ్లీ రవ్వ అప్పటికప్పుడు కడిగి మినపప్పులో కలిపి పెట్టాను, మినపప్పు పేస్ట్ బట్టి. తర్వాత సూజీ రవ్వని మంచిగా కడిగిన తర్వాత దాంట్లో కొంచెం 2 టేబుల్ స్పూన్స్ గోధుమ పిండి, తర్వాత కొంచెం పెరుగు వేసి మిక్సీ పట్టాను. ఇంతకుముందు సూజీ రవ్వ డైరెక్ట్ పెరుగులో నానబెట్టేస్తే అస్సలు రాలేవు దోశలు. ఈసారి వస్తాయో రావా అని భయమైంది. ఇది మిక్సీ పడుతుంటే నా కొడుకు చూసి, నువ్వు పెరుగు వేసినావు, నేను తినను, నాకు వద్దు అని అన్నాడు. నేనేమయ్యాను అని చెప్పాను, ఆయన కూడా వినలేదు. మార్నింగ్ అయితే ఇక దోశలు వేసి దోశ ఇస్తే మంచిగా తిన్నాడు, మంచిగా నచ్చింది మమ్మీ, నాకు చాలా బాగా నచ్చింది దోశ అని అంటుండు. పెరుగు గురించే ఎత్తలేదన్నమాట. ఇక మొత్తం మీద అది వేస్ట్ కాకుండా మంచిగా సేవ్ అయిందనమాట. సరిగ్గా చూసుకోకపోతే ఇట్లా.